నేను మీ చౌదరి సిహెచ్ న్యూస్ టైం. కంగ్రాచులేషన్స్ జీవన్. మిస్టర్ జీవన్ నిన్న ఏజిఎం మీటింగ్ కండక్ట్ చేశారు కదా, 30-40 నెంబర్స్తోనా. మీకు ఏమి అనిపించట్లే? అది ఊరు బయట అన్ని వందల మంది వేల మంది మీ దాంట్లో డిపాజిట్ హోల్డర్స్ ఉంటే ఒక 30-40 నెంబర్స్తో ఏజిఎం మీటింగ్ కండక్ట్ చేయటం ఏంటి? అంటే వచ్చిన వార్తలన్నీ అబద్ధాలని చెప్పడం కోసమా? సరే, అదే అబద్ధమైతే విత్ ప్రూఫ్స్తో నిరూపిద్దాం. ఓకేనా జీవన్? ఎందుకు కండక్ట్ చేశారు 30-40 నెంబర్స్తో? దానికి గల కారణం ఏంటి? సరే, కోస్తా ప్రభ మనవాడు రాసింది కరెక్టే కదా. కృష్ణాలో ముంచేందుకు సొసైటీ సిద్ధం. ఈ సొసైటీలో అవును డిపాజిట్లు తీసుకున్నాం, చెల్లింపులు ఆలస్యం అవుతాయి అంటే మీ ఇష్టమేనా? చెల్లింపులు ఆలస్యం అవుతాయి, డిపాజిట్ హోల్డర్స్ వచ్చి అడిగితే కూర్చోబెట్టేసి ఆలస్యం అవుతాయి, దిక్కున్న చోటు చెప్పుకొనడం. అదే డిపాజిట్ హోల్డర్స్తో నేను వీడియో తీసి మీకు పెట్టమంటారా? అది కూడా చేయమంటే చెప్తా. ధీమాగా చెప్తున్న సొసైటీ సిబ్బంది, డిపాజిట్లు సుమారు 100 కోట్లు. ఇది మార్చిలో జరిగిన ఈ సంఘటన. దీనికి ముందు 100 కోట్లే. ఇప్పుడు నేను వీడియో చేయడానికి ముందు ఇప్పుడు 118 కోట్లు. అంటే ఇది మార్చిలో జరిగిన ఇన్సిడెంట్. మీరు విజయవాడ 19 కోస్తా ప్రభ ప్రతినిధి. స్కామ్ అని కరెక్ట్గా పెట్టారు. ఆయన్ని బెదిరింపులతో ఇలా చేశారు. ఇంకొక న్యూస్ చూద్దాం. సొసైటీ జీవాన్ని చిదిమేస్తారా? కరెక్టే. ఖాతాదారులు డిపాజిట్లను పరిపూర్ణంగా మింగేస్తారా? కరెక్ట్గా రాశారు మరి ఆయన ఎందుకు బెదిరించారు? జనం డబ్బుతో జలసా. ఇన్ని న్యూస్లు పెట్టినప్పుడు ఇంతకు ముందు చూపించిన న్యూస్ మార్చి 19 కృష్ణ, విజయవాడ మార్చి 19 అని. ఇప్పుడు అమరావతి మార్చి 21 కోస్తా ప్రభ, కోస్తా జిల్లాల్లో సొసైటీ పేరు చెప్పి. ఇది వాస్తవం. ఇతన్ని ఎంతో భయపెట్టి భయానికి గురి చేశారు. ఈ ఇద్దరు కూడా ఇంతకుముందు సొసైటీ బ్యాంక్స్లో పనిచేసి ఆ పని మోసాలతో చేయటం వల్ల బయటకు వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు బయటకు రావడానికి కూడా ఇష్టపడట్లేదు. నా దగ్గర విత్ డాక్యుమెంటేషన్ ఉంది, చూపించమంటారా? జీవన్, మీతో పాటు ఎవరైతే పీ పర్సన్ ఉన్నారో ఆమెను కూడా చెప్పమంటారా? ఏజిఎం మీటింగ్ కండక్ట్ చేసేటప్పుడు మిస్టర్ జీవన్, మీరు అందరితో బహిరంగంగా కదా కండక్ట్ చేయాలి. డిపాజిట్ హోల్డర్స్తో. డిపాజిట్ హోల్డర్స్కి ఎందుకు ధమ్కి ఇస్తున్నారు? వాళ్ళని ఎందుకు భయపెడుతున్నారు? నిన్న 1 బిలో 12 to 1 మధ్యలో ఏజిఎం మీటింగ్ కండక్ట్ చేసి కంప్లీట్ చేయటం ఏంటి? అంటే ఏజిఎం మీటింగ్ అంటే ఎప్పటి వరకు కండక్ట్ చేస్తారు? దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఇన్ని వందల వేల మంది మీ దాంట్లో ఉంటే డిపాజిట్లు చేస్తే మిమ్మల్ని నమ్మి మీరు బయటికి రారు, చెప్పరు, వాళ్ళు అడిగిన పేపర్స్ ఏవి చూయించరు. దానికి గల కారణం ఏంటి జీవన్? నేను మీకు మీ పేరు చెప్పడానికి కూడా నేను కొంతవరకు నిరాకరించాను. ఈరోజు వరకు చెప్పలా, ఈరోజు చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏజిఎం మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు అందరితో కండక్ట్ చేస్తారు, ప్రజలను మోసం చేయరు అనేది చూసాం. అదేవిధంగా మిస్టర్ జీవన్, ఇది మీరే కదా? అదేవిధంగా మిస్టర్ జీవన్,
మీరు చేసిన పొరపాటు ఏంటంటే, ఇంతకుముందు ఈ న్యూస్ ఏదైతే ఉందో కోస్తా ప్రభ వాళ్ళు పబ్లిసిటీ చేసిన న్యూస్, ఆ న్యూస్ని మీరు బెదిరించి ఆపేశారు. బాగానే ఉంది. అప్పటికి మీరు ఇప్పటం ఎన్ని ఎకరాలు కొన్నారు మీ సొంత పేర్ల మీద? అదేవిధంగా కంకిపాడు, అక్కడ ఎన్ని ఎకరాలు కొన్నారు మీ బినామీల పేర్ల మీద? మంగళగిరి, అక్కడ ఎంత కొన్నారు మీ చుట్టాల పేర్ల మీద? సింగనగర్, మీ పీ పర్సన్ అనే వ్యక్తి చుట్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్ల మీద ఎన్ని ఎకరాలు కొన్నారు? ఇవన్నీ మీ పేర్ల మీద కొని ఆ కోస్తా ప్రభలో న్యూస్ వచ్చిన వెంటనే మీరెందుకు సొసైటీ పేరు మీదకి మార్చారు? కొనేది ఏదైనా సొసైటీ పేరు మీద కొనొచ్చు కదా. ఇలా చేయటం మీరు కరెక్టేనా? ప్రజలకి మేము మాట్లాడేది, మేము చేసే ఈ న్యూస్ అబద్ధమని మీరెందుకు చెప్పరు? అబద్ధం అయి ఉంటే నిజం కాబట్టే మీరు బయటకు రావడానికి నిరాకరిస్తున్నారు. ఆ ఏజిఎం మీటింగ్ కూడా 30-40 నెంబర్స్తో పెడతాం ఏంటి జీవన్? ఇది కరెక్టేనా? సరే, విత్ ప్రూఫ్స్తో నేను మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం మనం. అప్పటి వరకు ఈ వీడియో డిపాజిట్ హోల్డర్స్కి, మన దగ్గరకు వచ్చింది కొంతమంది డిపాజిట్ హోల్డర్స్, మిగిలిన వాళ్ళకు కూడా చేరే విధంగా వాళ్ళకి ఎటువంటి అన్యాయాలు జరగకుండా చూడండి ప్రజలందరూ కూడా. అదేవిధంగా కాకినాడలో ఏదైతే కోఆపరేటివ్ బ్యాంక్ బోర్డు తిప్పేసిందో, అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే పనిచేసి వాళ్ళు కడుపు కట్టేసుకొని ప్రజలకు చెప్పిన మాట విని బయట ఇంత వడ్డీ ఇస్తానని చెప్పటం పబ్లిక్గా వేరు, మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ వడ్డీ ఇంకా రెట్టింపు చేసి ఇస్తాము అని చెప్తున్నారు. అది కూడా చూపిస్తా. ఎంత ఇస్తానంటున్నారు వాళ్ళు? ఇస్తానంటున్న రుణాలు ఇది 13%, 12.75%, 12%, 1000కి 12%. ఇది ఎంతవరకు కరెక్ట్? లోపలికి వెళ్ళిన తర్వాత ఎందుకు మీరు ప్లేట్ పినాయిస్తున్నారు? వేరేది ఎందుకు ఇస్తామని చెప్తున్నారు? వేరే విధంగా ఎందుకు ఇస్తామని చెప్తున్నారు? ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పేది? అంటే ప్రజలకి అన్యాయం జరగకూడదు కాబట్టి ఈలోపే మీరు బోర్డు ఎక్కడ తిప్పేస్తారో మిమ్మల్ని పబ్లిక్గా బయటికి తీసుకొచ్చేస్తే, ఆ విధంగా నేను ఆలోచించి ప్రజలకు న్యాయం చేయాలని నేను ప్రజల ముందుకు వస్తున్నాను. మీకు అర్థమయ్యేలా చెప్తున్నాం. ప్రజలకు అన్యాయం చేయొద్దు, డిపాజిట్ హోల్డర్ని ముంచే విధంగా తయారవ్వద్దు. ఇప్పుడు మీ బ్యాలెన్స్ షీటు ప్రజల వరకు చేరటానికి అవకాశం ఉందా? మీ డిపాజిట్ హోల్డర్కి ఇవ్వగలరా మీరు? వాళ్ళు అడిగిన బ్యాలెన్స్ షీట్ మీరు ఎందుకు ఇవ్వట్లేదు? మీకు డిపాజిట్ చేసిన దాంట్లో ప్రతిదీ కూడా వాళ్ళు ఎంతో కష్టపడి తీసుకొచ్చి మీకు డిపాజిట్ చేస్తే ఎక్కువ రుణాలు ఇస్తానని, రుణాలు ఇచ్చిన వాటిలో ఎక్కువ మీకు వడ్డీ ఇస్తా అని చెప్పి వాళ్ళని ఎందుకు మోసం చేస్తున్నారు? ఎన్ని రుణాలు ఇచ్చారు? ఆ రుణాలు ఇచ్చి 70 కోట్లు ఇచ్చానని చెప్పారు కదా. 70 కోట్లు మీ సొంతగా తీసుకున్నారా? మీ సొంతానికి ఇచ్చుకున్నారా? లేకపోతే మీకు ఇంకో కంపెనీ ఉంది, ఆ కంపెనీ నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాను. మిస్టర్ జీవన్, మీరు మారితే బాగుంటుంది. మారాలి, ప్రజల కోసం మారాలి. డిపాజిట్లు నమ్మించి తీసుకొని మీ జలసాలు ఖర్చు పెట్టుకోవటం కాదు, మీ సొంత మనుషులకు ఇచ్చుకోవటం కాదు. మీరు ఇంకా ఏవేవైతే చేస్తున్నారు ఇంతకుముందు గతంలో, అవన్నీ కూడా నేను బయటికి తేవడానికి సిద్ధంగా ఉన్నాను, బయటకు చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎంతోమందిని మీరు ఇబ్బంది పెడుతున్నారు డిపాజిట్ హోల్డర్స్ని. వాళ్ళందరికీ న్యాయం జరిగేలా నేను వాళ్ళ దగ్గరికి వీడియో చేరే వరకు ఎదురు చూస్తాను. ఆ డిపాజిట్ హోల్డర్లు మిగిలిన వాళ్ళు నా దగ్గరకు వచ్చిన కొద్ది మందే కాకుండా మిగిలిన వాళ్ళకు కూడా చేరే విధంగా నా ప్రయత్నం నేను చేస్తాను.
మీరు మారటం కోసం నేను శతవిధాలా ప్రయత్నిస్తాను. ఈ ప్రయత్నంలో మీరు నా మీదకి ఏమి తీసుకొచ్చినా ఎదుర్కోవడానికి నేను సిద్ధమే. నేను మీ చౌదరి, సిహెచ్ న్యూస్ టైం.